నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, విద్యార్థులకు అందరికీ పరుచూరి పలుకులకు, పరుచూరి పాఠాలకు అంటే ఈ లెసన్లో, ఈ పలుకుల్లో ఒక లెసన్ ఉంటుంది, ఒక పలుకు ఉంటుంది. అందుకని రెండూ కలిపి పలుకులు పాఠాలు అని మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నిన్న కొదమసింహం మీరందరూ టీవీలో చూసి ఉంటారు, మీడియాలో. రేపు ఉదయం ఇది కొదమసింహం మళ్ళీ సెకండ్ రిలీజ్ అవబోతుంది. కైకాల నాగేశ్వరరావు గారు పాపం వారం రోజుల నుంచి ప్రతిరోజు గోపాలకృష్ణ గారు మీరు తప్పనిసరిగా ఉండాలి అని అడిగి, సార్ గుర్తుంది సార్, వస్తాను సార్ అన్నా కూడా లేదు మీకు చాలా పనులు ఉంటాయి, ఆ పనుల్లో ఎక్కడ మర్చిపోతారని నేను ప్రతిరోజు ఫోన్ చేస్తానంటే ముందు సత్యానందకి చేశారా? చేసామండి. అట్లా ఈ చిత్రం యొక్క రిలీజ్ ఫంక్షన్ నిన్న ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. మీరు అందరూ చూసి ఉంటారండి. ఈ కొదమసింహం గురించి మాట్లాడే ముందు కొన్ని అందుకని పలుకులు పాట అనడం జరిగింది. దాని ముందు కొండవీటి దొంగ మాది మీకు తెలుసు, చిరంజీవి గారు. అయితే ఈ రాబిన్హుడ్ స్టైల్లో అని అంటారు కానండి, ఇంతకుముందు 1958లో రంజన్ గారు, కన్నామ్మ గారు, అజలీదేవి గారు, ఈవి సరోజ్ గారు వీళ్ళందరూ ఘంటసాల మ్యూజిక్లో జనవరి 12, 1958 ఎంఏ తిరుమల గారు దర్శకులు అనడానికి ఆ సినిమా 1958 అంటే నేను మేడూరులోనే ఉన్నానండి అప్పటికి. అంటే మీకు చెప్తా ఉంటాను, గుర్తుంది కదా, మేడూరు నుంచి నడుచుకుంటా ఆ కాలవోట్లలో వెళ్ళి వేరంకిలాకులో సినిమాలు చూసి వచ్చే వాటిల్లో చూసిన సినిమాల్లో ఈ కొండవీటి దొంగ ఒకటండి, రంజన్ గారిది. ఆ రోజుల్లో అదొక అంటే కథ ఏమో దొంగ కథలాగా అనిపిస్తుంది టైటిల్ చూస్తే, కానీ పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టేటువంటి పాత్ర అది. అదే దీనిలో మేము కూడా కొండవీటి దొంగని ఒక ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు 1958లో వచ్చింది కదా, అంటే దాదాపు 2 దశాబ్దాలు గడిచిపోయినాయి అని అప్పుడు మా నిర్మాతలను ఒప్పించుకుని ఆ కథను మేము రాయటం జరిగిందండి. అయితే దాన్ని ఒరిజినల్గా మీకు రకరకాలుగా కథా మాటలు మా పేరు కనపడతా ఉంటుంది, ఏదో మూలం అని కూడా కనపడతా ఉంటుంది. ఎందుకు చేశారంటే ఆ పనినప్పుడు మొత్తం ఆల్మోస్ట్ మనం చూసినటువంటి మూలాన్ని సంబంధం లేకుండా మొత్తం టోటల్ స్క్రీన్ ప్లే అంతా మార్చి అన్నయ్య నేను రాయడం జరిగింది ఆ కొండవీటి దొంగ. అయితే విచిత్రం, అది ఏప్రిల్ మాసంలో రిలీజ్ అయిందండి. ఈ కొదమసింహం ఆగస్టు మాసంలో రిలీజ్ అయింది. మేము ఆ సినిమా రాస్తున్నటువంటి రోజుల్లో ఇప్పుడు ఈ రమా ఫిలిమ్స్ కైకాల సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు మమ్మల్ని ఈ సినిమా కోసం కూడా పిలవటం జరిగితే నేను చెప్పాను, ఇలాంటిదే ఒకటి రాస్తున్నామండి అక్కడ కొంచెం కుడియడం అంటే లేదు మీరు కావాల్సిందే. చిరంజీవి గారు ప్రత్యేకంగా చెప్పాడు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మాకు అందరికీ నచ్చింది, సెకండ్ హాఫ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మా అందరికీ. ఆ క్వశ్చన్స్ మళ్ళీ క్వశ్చన్ లేకుండా ఆన్సరబుల్గా సెకండ్ హాఫ్ కూడా ఉండాలి అంటే పరశు బ్రదర్స్ కూడా పిలిస్తే బాగుంటుందనే ఆలోచన మేము అందరం వచ్చాము. చిరంజీవి గారి కోసమే మేము అడిగామండి అనేసరికి వారి మీద ఉన్న గౌరవంతో చిరంజీవి గారితో మాట్లాడితే తప్పనిసరిగా వచ్చి కూర్చోండి, నేనే చెప్పాను రండి అని వారు చెప్పారు. వారు కూడా వచ్చి చెప్పినాక కూర్చున్నామండి. అయితే ఈ దత్తా బ్రదర్స్ వీళ్ళందరూ కూడా కథని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ రమా ఫిలిమ్స్ యూనిట్ ఎవరో పేరు కూడా ఉందండి, ఏదో ఆ పేరు, మరి ఆ పేరు ఎవరో కూడా నాకు తెలియట్లేదు. ఆయన పేరేముందంటే అక్కడ రమా ఫిలిమ్స్ యూనిట్ దత్తా బ్రదర్స్ మారా. నేను నిన్ను అడిగాను ఎవరండి అంటే ఆ మలయాళంలో ఉంటారండి ఆయన, దీనికి కొంచెం ఇట్లాంటిది ఆయన కూడా రాశారు, అందుకని వారిని పిలిచాము అని కైకాల నాగేశ్వరరావు నేను కూడా ఆ మీటింగ్లో చెప్పడం జరిగిందండి. దర్శకుడు కె మురళీమోహన్ రావు అప్పటికి మాతో సంఘర్షణ కథానాయకుడు చేసి ఉన్నాడు. ఆ 2 సినిమాలు అందరూ సినిమాలు మీకు తెలుసు. మురళి గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఎంత కోపం ఉందో అతనికి, ఎంత అలిగి వెళ్ళిపోతూ ఉంటాడో నాకు ఎందుకు అని చెప్పి ఇవన్నీ మీకు చెప్పానండి. తర్వాత సత్యానంద్ గారు మీకు చెప్పాను నేను.
చిరంజీవి గారు, సోనం, మోహన్ బాబు, రాధ, ప్రాణు, కన్నడ ప్రభాకర్ గారు దీనిలో నటించారు. కెఎస్ హరి గారు సినిమాటోగ్రఫీ, నాగేశ్వరరావు అండ్ సత్యనారాయణ ఎడిటర్స్ అండి. రాజ్కోటి మ్యూజిక్. కొదమ సింహంలో అద్భుతాల్లో ఒకటి ఏంటంటే మ్యూజిక్. మీరు నిన్న కొన్ని కోటి గారు పాడి వినిపించారు. రాజుగారిని తలుచుకుని అందరం కొంచెం గుండె భారం చేసుకున్నాం కాసేపు, ఈ టైంలో ఆయన లేరని. బట్ వారన్ని పల్లవులు అన్నీ కూడా ఆ లెంగ్త్లో పాడి వినిపించారు. మీరు టీవీలో చూసి ఉంటారండి. అదంతా కూడా 9 ఆగస్టు 1990 అండి. అది ఏప్రిల్లో, ఇదేమో ఆగస్టులోనే, 3 నెలలే తేడా. గీతా ఆర్ట్స్ అరవింద్ గారు వారు రిలీజ్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ చేశారండి దీన్ని. 143 మినిట్స్. ఆ రోజుల్లో 4 కోట్ల బడ్జెట్ అండి. ఆలోచించండి. 1990లో సామాన్యంగా ₹1,00,00,000 దాటితేనే చాలా గొప్ప సినిమా అనుకునేవాడు. 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షల సినిమాలు మాకు ఎక్కువ ఉండేయండి. చిన్న సినిమాలు అయితే 20 lakhs, 25 lakhs కూడా పూర్తయిన సినిమాలు ఆ రోజులు ఉండే 90sలో. అలాంటప్పుడు ₹4 కోట్ల పెట్టమంటే ఎంత రిస్కో చూడండి. సినిమా కనుక తేడా వస్తే ఆస్తులు అమ్ముకోవటం కాదు, ఆస్తులు ఉండవే అసలు. ఆ పరిస్థితుల్లో సత్యనారాయణ గారు, కైకాల నాగేశ్వరరావు గారు వారిని కథ ఇచ్చిన వారిని నమ్మి, సత్యానందని మమ్మల్ని నమ్మి ఈ సినిమాని తీస్తే, నాకు గుర్తండి 24 కేంద్రాలు రిలీజ్ అయినప్పుడు, అంటే కేంద్రాలు అక్కడెక్కడ లేవు, 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. చూడండి, అంటే ఆల్మోస్ట్ 90% థియేటర్స్లో. మిగతా చోట కూడా కొన్ని చోట్ల ఏంటంటేనండి, మరి కింద వాళ్ళు 10th వీక్లో 50 days తర్వాత కొన్ని తీసుకుని మళ్ళీ కొత్త సినిమాల కోసం వెళ్ళిపోతూ ఉంటారండి వాళ్ళు. కానీ వీళ్ళు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఇలా రాజమండ్రి, కాకినాడ ఇలాంటి సెంటర్స్ అన్నీ కూడా పెద్ద సెంటర్స్ కాబట్టి ఆడుతున్న సినిమాల్ని అటు అనంతపురం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అన్ని చోట్ల అవి 100 days రన్ అవుతూ ఉంటాయండి. అలా ఇది ఒక అద్భుతాన్ని సూచించింది. అయితే దీనిలో కూడా స్క్రీన్ ప్లే అంటే మాది కాబట్టి చెప్తున్నానండి. దానిలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, కొత్త విషయం అనగానే ముందు చిరంజీవి గారిని చూపించవచ్చు, కానీ ఫస్ట్ చిరంజీవి గారిని చూపించకుండా ఒక కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి వెళుతుంటే ఆ అబ్బాయిని చంపేసి ఆ అమ్మాయిని మానభంగం చేసి, అంటే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో. సామాన్యం ఏమనుకుంటామండి, హీరో వస్తాడేమో కాపాడతాడేమో అనుకుంటామండి. లేదు, నెక్స్ట్ హీరో ఇంట్రడక్షన్. ఇతను ఇంకో చోటకి వెళ్ళి ఒక చోట ఇంకో అమ్మాయి జోలికి వెళ్తున్నటువంటి ఆ పాత్రని చంపడం ద్వారా చిరంజీవి గారిని చూపించాడు. మీరు అసలు చిరంజీవి గారి గెటప్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు సినిమా దీనిలో అయినా దొరుకుతుంది, యూట్యూబ్లో అయినా. మీరు థియేటర్కి వెళ్ళి చూడమని కోరుతున్నాను నేను. ఎందుకంటే మా అందరి కష్టం చిరంజీవి గారి పెర్ఫార్మెన్సు, ఆయన గ్లామరు, ఆయన ఫైట్సు. మోహన్ బాబు గారు ఇద్దరండి. మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, అంటే కన్నడ ప్రభాకర్ గారు, ప్రాణ్ గారు, ఇలా చాలామంది అద్భుతాలు ఉన్నారు. ప్రాణ్ గారి విచిత్రం ఏంటంటే జగ్గయ్య గారి వాయిస్ వెళ్తూ ఉంటుంది. గవికి నీ కళ్ళు మూసుకుని ఉంటే జగ్గయ్య గారు యాక్ట్ చేసేస్తున్నాడేమో అన్న అద్భుతాన్ని అసలు ప్రాణ్ గారికి చెప్పించాలని నిర్ణయం తీసుకోవడం కూడా సత్యనారాయణ గారు వాళ్ళ ఆలోచన గొప్పదండి. అది వారితో చెప్పించడం. అలా భరతమాత ముద్దు బిడ్డ భరత్ అన్నారు చిరంజీవి గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అంటే భారతదేశంలో ఇలాంటివి జరగటానికి వీలు లేదు అని పోరాడే ఒక యోధుడి కథని మీరు చూడబోతున్నారని చిరంజీవి గారి ఇంట్రడక్షన్లో చూపించారు. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేశకాలమాన పరిస్థితులు అని ఆ అమ్మాయిని పాడు చేసి చంపేయటం, ఆయన్ని ఆ భర్తను చంపేయటంతో అక్కడ చూపించి వెనకాల వారిని చూపించడం జరిగింది. అయితే 3 ముక్కల ఆటలు ఆడటం, దాంట్లో మళ్ళీ చిరంజీవి గారు 3 జాకీలు, 3 మానాలు, 3 రాజులు ఒక్కొక్కడికి వచ్చేస్తాడు. మేము గెలిచామంటే చిరంజీవి గారు 3 ఆశలు తిప్పి చూపిస్తారు. ఇది అన్యాయం, ఇది నిజం కాదు, నువ్వు మోసం చేసావు, ఎక్కడి నుంచో తీసావు, ఇందులో పేకడే కాదంట అటం తిరిగితే సుధాకర్ గారిని, అది పెద్ద కామెడీ సీన్ అండి. సుధాకర్ గారిని చిరంజీవి గారు అంటే
ఒక కమెడియన్ని హీరో కొట్టడం అంటే ఆడియన్స్కి నచ్చదు. కానీ మీరు ఆ సీన్ చూడనప్పుడు అద్భుతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ కొట్టినట్టుగా కాకుండా అది ఎంటర్టైన్మెంట్తో అతన్ని నవరాడులు కుంగిపోయేలాగా చిరంజీవి గారు చేయటం అనేది మూడు ముక్కలాట దగ్గర అది బ్రహ్మాండంగా ఉందండి. ఆ తర్వాత మారుతీరావు గారు మదరు, వాళ్ళు నిజమైన తల్లిదండ్రులు నేను అనుకుంటే వాళ్ళని ఈ ప్రాణ్ గారి ముఠా వీళ్ళందరూ కూడా, ప్రాణు కన్నడ ప్రభాకర్ వీళ్ళందరూ ఒక మొత్తం ఓ మహారాజు ఒకడు ఆయన కూడా. ఎందుకంటే ఇదంతా కూడా ట్రెజర్ హంటెడ్. అంటే ఒకప్పుడు కైకాల సత్యనారాయణ గారు అనేటువంటి ఒక ఆయన ఆర్టిస్ట్, అందులో ఆయన ఒక రాజుని వీళ్ళు ఇచ్చేసి ఆ ధనాగారం అంతా ఎత్తుకోకపోతే దాన్ని తీసుకుని వెళ్ళిపోయి దాన్ని అడ్డుకుంటే కూడా వాళ్ళందరినీ ఒంటరిగా పోరాడి వాళ్ళందరినీ ఇచ్చేసి ఎక్కడికో తెలియకుండా ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళిపోయి ఆ ట్రైబల్స్ మధ్య ఆ ధనాగారాన్ని దాచి బతుకుతూ ఉంటాడు కైకాల సత్యనారాయణ గారి పాత్ర. ఒరిజినల్ చిరంజీవి గారి మదరు జయంతి గారు. మీ ఆయన ఆ ట్రెజర్ ఎక్కడ పెట్టాడో చెప్పమని చలపతిరావు గారు వాళ్ళందరూ జైల్లో పెట్టి ఇంకో 3 రోజుల్లో నిన్ను ఉరి తీసేస్తామంట. మీ కొడుకు 1 month అడిగాడు, 27 రోజులు అయిపోయింది, ఇక 3 రోజుల తర్వాత నిన్ను ఉరి తీసేస్తామంట. చలపతి గారు జయంతి గారిని భయపెడతా అంటే యాక్చువల్గా సత్యనారాయణ గారు జయంతి ఆ తల్లిదండ్రుల్ని. ఇందులో ఏంటండి ఒక కౌబాయ్ సినిమా లాగే ఉంటుంది ఆ గెటప్ చూస్తే, కానీ తల్లిదండ్రులను కాపాడుకున్న ఒక బిడ్డ కథలా కూడా ఇది ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఇందులో మరీ చెప్పుకోవాల్సింది మోహన్ బాబు గారి పాత్ర అండి. ఆయన అసలు మామూలు దేశ సంపదలంతా కాజేద్దామన్న వాళ్ళల్లో మోహన్ బాబు గారు కూడా ఒకరండి. ఈయన ఎందుకులే ఇతనేదో మామూలుగా ఉన్నాడు అని భావించినటువంటి మనిషి అంత భయంకరమైన విలన్గా తయారై అసలు లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోని ఫాదర్ని ఇద్దరిని కూడా ఆ ఇసుకలో ఇక్కడ దాకా పాతిపెట్టి ఆ కాల్చేసి వెళ్ళిపోతే కథ వేరేగా ఉంటుందండి. వాళ్ళ అహంకారం ఏంటంటే అన్నాహారాలు లేకుండా మలమాలం ఆడి చచ్చిపోవాలి వీళ్ళు అని చెప్పి భావించి వాళ్ళు వెళ్ళిపోతుంటే చిరంజీవి గారు ఆ నోటితో విజిల్ వేస్తే గుర్రం వచ్చి కళ్ళు వందించి ఆ హీరో పాత్ర దాన్ని అందుకుని మెల్లగా బయటకు వచ్చి తండ్రిని కాపాడుకుని ఆ తర్వాత తల్లిని ఎలా కాపాడాడు, తండ్రిని ఎలా కాపాడాడు. అంటే మళ్ళీ అండర్ కరెంట్గా నేను మీకు చెప్తాను ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన ఫ్యామిలీ స్టోరీ ఉందండి. అంటే జైల్లో ఉన్న తల్లిని ఎక్కడో రాజు ధనాగారాన్ని కాపాడాలన్న దాంతో భార్య బిడ్డలకు దూరంగా బతికినటువంటి ఒక సత్యనారాయణ గారి పాత్రని ఆ రెండింటినీ కలిపేటువంటి ఒక అద్భుతమైన కుటుంబ గాథా చిత్రంలాగా అండర్ కరెంట్గా ఉందండి దీనిలో. అంతేకాకుండా కౌబాయ్ గెటప్లో అవన్నీ కూడా తుపాకులు కాల్చుకోవటాలు అవి మామూలు ఫైట్లు అన్నీ ఉన్నాయండి. అయితే ఈక్వల్గా ఇప్పుడు త్రిమూర్తుల్లాగా ఒక సత్యనారాయణ గారు, ఒక చిరంజీవి గారు, మోహన్ బాబు గారు. ఎందుకంటే ఒకప్పుడు అండి మీకు చెప్తూ ఉంటాను నేను, ఎస్వి రంగారావు గారి కోసం మేము కొన్ని సినిమాలు చూసేవాళ్ళం. ఆయన విలన్ పాత్ర వేసినా కూడా రాజనాల్ గారి కోసం చూసేవాళ్ళం కొన్ని, ముక్కామల గారి కోసం చూసేవాళ్ళం కొన్ని, రేలంగ్ గారి కోసం చూసేవాళ్ళం కొన్ని. అట్లా పద్మనాభం గారి కోసం, రాజబాబు గారి కోసం ఆయన కామెడీ బాగుందంటే వీళ్ళు కూడా సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమా అంటే కథ ఒకటి, కథానాయకుడు కథానాయిక 2, పాత్రధారులు 3, 4 హాస్య పాత్రధారులు. అంటే కామెడీ లేకుండా మీరు ఒక సినిమాని నడిపిస్తూ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. అంచేత ఇవన్నీ కూడా సమపాళ్లలో ఉన్నటువంటి సినిమా కొదమసింహం. మరి రేపు విడుదలవుతుంది. బహుశా ఇది ఇవాళ సాయంత్రానికి వస్తే ఓకే, లేదా రేపు మార్నింగ్ కనుక ఈ వీడియో మా వాళ్ళు మీకు రిలీజ్ చేయగలిగితే ఇది వినగానే ముందు మీరు వెళ్ళి ఈ సినిమాను చూసి, గురువుగారు మీరు చెప్పినట్టే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది, మేము ఇంతకుముందు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము. ఎందుకంటే 35 సంవత్సరాలంటే నా విద్యార్థుల్లో చాలామంది 20-25 ఏళ్ల మధ్య వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. మీరందరూ కూడా ఈ సినిమాను చూసి ఉండరు. ఇప్పుడు ఇలా కనుక చూస్తే ఒక అద్భుతాన్ని మీరు
చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి విశ్వసిస్తూ ఈ సినిమాను మరొకసారి మీ అందరం సత్యానంద్ గారికి, ఆ దత్తా బ్రదర్స్కి, మన యూనిట్ రమా ఫిల్మ్స్ యూనిట్ వారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో అలా మా అద్భుతమైన సినిమాలన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత చూసి చెప్తాను. అవన్నీ మళ్ళీ రిలీజ్ అవుతాయి. ఇదివరకు ఏంటంటేనంటే ఒక పాతాళ భైరవి ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు అలా అవ్వట్లేదండి. ఎప్పుడైతే టీవీల్లోకి వచ్చేసినాయో ఇవన్నీ ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇంకెందుకు రిలీజ్ అని ఆపేస్తారు. బట్ టీవీలో చూడటం వేరు, థియేటర్లో చూడటం వేరు. ఆ ఆనందం వేరు, ఆ గగుర్పాటు వేరు, ఆ ప్రేక్షక సమూహంతో చూడటం వేరు. ఆ ఏళ్లలో ఆ అరుపులు కేకల మధ్య సినిమా చూస్తున్న పొందేటువంటి అనుభూతిని మన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే రాదండి. అంచేత మా గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అలా మళ్ళీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర మరొక సినిమాతో కలుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.